హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను ఒక ప్రూవ్డ్ అండ్ టెస్టెడ్ మేనిఫెస్టేషన్ మన ముందుకి తీసుకొచ్చేటటువంటి ఒక టెక్నిక్ని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే, నేను చాలాసార్లు మరి చిన్నవి పెద్దవి అన్నిటి వాటి కోసం కూడా నేను యూజ్ చేసినటువంటి టెక్నిక్ కాళీమాత టెక్నిక్. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అనండి. మీరు టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ టెక్నిక్ని ఒకసారి చిన్న వాటికి యూజ్ చేసి చూడండి. ఎప్పుడైనా సరే ఏ టెక్నిక్స్ అయినా సరే మనకుండేటటువంటి మేనిఫెస్టేషన్స్ జరగాలి అని అంటే అసలు మన ఫ్రీక్వెన్సీ ఎంత రేంజ్లో ఉందో కూడా అప్పుడప్పుడు మనం తెలుసుకోవాలి. చూడండి, ఎన్ని మొక్కులు మొక్కుకున్నా, ఎన్ని టెక్నిక్స్ చేసినా, ఎంత హీలింగ్ చేసినా ఒక్కొక్కసారి ఒక్కొక్క కోరిక తీరడానికి చాలా టైం పడుతుంది. దాని కాజ్ ఏంటంటే అది ఎఫెక్ట్ అయింది ఎలా అని తెలుసుకోవాలని అంటే దానికోసం ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. దాని ద్వారా అసలు మనం ఎక్కడ స్టక్ అయ్యాం ఏంటి అని తెలుసుకోవాలి. ఈఎఫ్టీ అనే వాటిని చేసుకోవాలి. తర్వాత మనం చాలా చాలా అంటే నమ్మకంతో ఉండాలి. అసలు నాకు ఈ ఎన్ఎల్పి అంటే ఏంటి, ఈఎఫ్టీ అంటే ఏంటో తెలియదండి. నేను ఏం చేసినా కూడా బాగా స్టక్ అయిపోయినట్టు అయిపోయి నేనేం చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు భగవంతుడి మీద భారం వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటి లా ఆఫ్ అట్రాక్షన్లో భగవంతుడు అంటే అసలు ఎక్కడ లేదండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. భగవంతుడు అన్నా కూడా అదేనండి, ఒక నమ్మకం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు అనుకున్నట్టు అదేదో ఒక పెద్దది ఒక కైండ్ ఆఫ్ ఒక టెక్నిక్, దాన్ని ఇది కాదండి. మనం ఏం నమ్ముతున్నామో దానిని మనకి మన కళ్ళ ముందుకి, మన పరిసరాల్లోకి, మన జీవితంలోకి తీసుకురావడమే లా ఆఫ్ అట్రాక్షన్. అదే యద్భావం తద్భవతి అని చెప్పి మనకి ఎప్పుడో తెలుసు. కాకపోతే ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మన దగ్గరికి వచ్చాయి. అది మనం ఏం చేయలేని విషయం. వాళ్ళు నమ్మినట్టుగా మనం నమ్మలేం కాబట్టి ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాయి. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని కనిపెట్టగలిగారు. అలాగే చాలా టెక్నిక్స్ అనేవి వాళ్ళు యూజ్ చేసిన తర్వాతే మనం కూడా నమ్మాము. మెడిటేషన్ అనేది మనది, కానీ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు బిలీవ్ చేసిన తర్వాతే మనం నమ్మడం జరిగింది. సో ఇక్కడ అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, దేవుడు అననివ్వండి, సైన్స్ అననివ్వండి, ఏదైనా సరే ఇది జరుగుతుంది, ఇది ఇలాగే అవుతుందని మన ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, మన బ్రెయిన్కి మనం ఏమైతే ఫీడ్ చేస్తామో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంతేనండి. సో ఇప్పుడు మీరేం చేయాలనంటే మీ లైఫ్లో అసలు మీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో తెలుసుకోండి. చాలామంది నాకు అసలు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు టెలిగ్రామ్లో కానీ నా యూట్యూబ్లో కానీ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వీడియో మొత్తం చూస్తారు, ఫిరిబి మళ్ళీ ఇది అవ్వట్లేదండి అని చెప్పి నాకు క్వశ్చన్ వేస్తారు. అసలు నేను ఎందుకు కావట్లేదు, ఎలా కావడం లేదు, దేనికోసం కావడం లేదని నాకు తెలిసినంత వరకు ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తూనే ఉంటాను. అయినా సరే మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారు అని అంటే మీరు సరిగా వీడియో వినడం లేదని అర్థం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏ టెక్నిక్ అయినా సరే హీలర్స్గా మేము కానీ ఎవరికైనా మీరు డబ్బులు పే చేసి నేర్చుకోండి, పే చేయకుండా ఫ్రీగా నేర్చుకోండి. ఏదైనా సరే మీ లైఫ్ని మీరు తప్ప ఎవ్వరూ మార్చలేరు. ఒకే ఒక్క హోపోనోపోనో అనే దాంట్లో హీలింగ్ మాత్రమే చేయగలరు మీరు. ఆ హీలింగ్ చేసిన తర్వాత అంటే దుమ్ము పట్టేసిన ఒక ఇంటిని మీరు క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత దానిని అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది. మీరు డబ్బులు ఇచ్చే అందంగా ఉంచుకుంటారో లేకపోతే మీ అంతటా మీరే క్లీన్ చేసి అందంగా ఉంచుకుంటారో మీ ఇంటిని అనేది మీకు సంబంధించింది కదా. అది కూడా అంతే. హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి హోపోనోపోనో చేసుకున్నప్పుడు దాని తర్వాత మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఎప్పుడైనా సరే చూడండి, ఏదైనా హీలర్స్కి ఒక 100 మంది డబ్బులు పే చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు ఎప్పుడు కూడా టెస్టిమోనియల్లో ఒక 10 నుంచి 30 మెంబర్స్ మాత్రమే ఉంటారు. మిగతా 70 మెంబర్స్ వాళ్ళు ఇంకా ప్రాసెస్లో ఉంటారు. అందుకే వీళ్ళవి చూపిస్తారు, వాళ్ళవి చూపించారు. అందరికీ అవుతుంది, మాకెందుకు అవ్వట్లేదు అని నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగారు. దానికోసమే నేను ఈ ఆన్సర్ చెప్తున్నాను నేను ఇప్పుడు.
అందరికీ అంటే మిగతా 70 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హీలింగ్ ప్రాసెస్లోనే ఉంటారమ్మా. కాకపోతే ఇప్పుడు చెప్పలేకపోవచ్చు వాళ్ళ సాక్ష్యం, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో గుడ్ న్యూస్ స్టార్ట్ అవుతాయి, షేర్ చేసుకుంటారు. ఓపిక చాలా అవసరం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాదు, మీరు దేవుడి కోసమైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడ నమ్ముకున్న, ఏ మొక్కుకున్న ఓపిక అనేది, నమ్మకం అనేది రెండు ఉంటే గనక ఏదైనా సాధ్యమవుతుంది. ఇక ఈ కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ అనేది ఏదైతే ఉందో చాలా ప్రూవ్డ్. నేను చాలాసార్లు యూజ్ చేశాను, ఎన్నోసార్లు నాకున్నటువంటి వాటన్నిటిని అధిగమించాను. అది మెంటల్లీ కానివ్వండి, ఫిజికల్లీ కానివ్వండి, ఎమోషనల్లీ కానివ్వండి, ప్రతి దాన్ని నేను అధిగమించడంలో నాకు ఆ తల్లి నాకు సహకరించింది. సో అందుకోసమే మీకు ఈ టెక్నిక్ నేను చెప్పాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఏమీ లేదండి, చాలా సింపుల్ టెక్నిక్. మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి టెక్నిక్ చేస్తున్నా కూడా బ్రీతింగ్ టెక్నిక్ని యూజ్ చేసిన తర్వాత చేయండి. ఎందుకంటే బ్రెయిన్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటుంది, 100 ఆలోచనలు తీసుకుంటూ ఉంటుంది. సో మీరు దాన్ని కామ్ చేస్తేనే కదా ఈ బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ న్యూరాన్స్కి కానీ వాటికి మీరు అనుకుంటున్న దాన్ని ప్రొజెక్ట్ చేయాలి దానికి లోపలికి అని అంటే మీరు కొంచెం కామ్గా ఉంటేనే మీరు ఏం చెప్తున్నారు అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. సో అందుకోసమే నేను అందరికీ రికమెండ్ చేస్తాను, మేనిఫెస్టేషన్స్ చేస్తున్నప్పుడు స్పెషల్లీ మీరు ఇలాంటి ఫ్రీక్వెన్సీని పెంచుకునేటటువంటి టెక్నిక్స్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యండి. ఓకే, నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో చాలా ఉంటాయి, కానీ నేను యూజ్ చేసేది 4-7-8 టెక్నిక్నే యూజ్ చేస్తా. 4 బ్రీతింగ్ తీసుకోవాలి, 7 హోల్డ్ చేయాలి, 8 వదిలేసేయాలి. అంటే అన్నిటికీ అన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ యూజ్ అవ్వవన్నమాట. ఏ మెడిటేషన్కి ఎప్పుడు ఏది ఎలా యూజ్ అవుతుందో నేను మీకు చెప్తాను ఫ్యూచర్లో. మీరు బ్రీతింగ్ టెక్నిక్ చేసిన తర్వాత మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి. ఓకే, మీరు చెప్పండి, అమ్మా సో అండ్ సో అమౌంట్ నాకు ఇంకా రాలేదు, సో నాకు వచ్చేలాగా చెయ్యండి అని చెప్పి 21 డేస్ పెట్టుకోండి, లేదా 41 డేస్ పెట్టుకోండి. కొంతమందికి తెలుస్తుంది ఇది రావడానికి ఇంత టైం పడుతుంది, దీనికి ముందు నుంచే మనం చేసుకుంటూ ఉంటే మనకి అక్కడ పాత ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది, తెలుస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసండి, చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, ఒక పని కావడానికి ఒక 2 నెలలు టైం పట్టింది అనుకోండి, ఇప్పుడు అయిపోవాలి, అసలు ఈ టెక్నిక్ ఎందుకు పనిచేయదు, ఎలా పనిచేయదు చెక్ చేసేద్దాం మనం అనే ఉద్దేశంతో ఒక 11 డేస్, జస్ట్ ఒక 21 డేస్ ఇట్లా పెట్టేసుకొని టెస్టింగ్ కోసం అనమాట. అంటే మీకు నమ్మకం లేకుండా ఎందుకు జరగదు అన్నట్టుగా చేసుకొని అది ఎట్లా చేసుకుంటారంటే ఇంకా మొత్తానికి దీని మీద హోపే మొత్తం తీసేయాలన్నట్టుగా బిహేవ్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయకండి అమ్మా. టెక్నిక్స్కి అయినా సరే లేకపోతే హీలింగ్ ప్రాసెస్కి అయినా కొంచెం టైం ఇవ్వండి. నేను ఎప్పుడు ఇదే చెప్తున్నాను, మీకు ఇంకా మీరు అనుకున్న పనులు జరగడం లేదు, మీ లైఫ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది అంటే మీకు హీలింగ్ అవసరం, ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం చాలా అవసరం. ఇదేమీ పెద్ద కష్టం కాదు, కొద్దిగా మీరు ఓపిక తీసుకొని మీకోసం మీరు కేర్ తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. సో కాళికామాత ఈ టెక్నిక్లో ఫస్ట్ మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఒక సంకల్పం చేసుకోండి, ఇది నాకు ఎప్పటికి అవ్వాలని ఉందో అప్పటికల్లా ఇదిగో అమ్మ ఈ టైంలో ఇది కావాలి, ఈ ఎగ్జామ్ ఈ టైంకి నేను రాస్తాను, ఇప్పటికి రిజల్ట్స్ వస్తాయి, అప్పటికి నేను అనుకున్నటువంటి పాజిటివ్ రిజల్టే కావాలి. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారని అనుకుందామండి, నా హస్బెండ్తో ఇలాంటి ప్రాబ్లం ఉంది, అది నాకు క్లియర్ అయ్యి ఈ టైం కల్లా ఇది అయిపోవాలి. అలాగే లేదా మీ వైఫ్తో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మా వైఫ్తో నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, సో నాకు అది క్లియర్ అయ్యి నా ఫ్యామిలీ మొత్తం ఇట్లా హ్యాపీగా ఉండాలి, ఇలా ఏదైతే ఉందో అది చెప్పుకోండి ఇలా కావాలి అనేసి. అంతేగాని మీరు టైం పెట్టుకోకండి. అలాగా ఖచ్చితంగా కొన్నిటికి మాత్రమే మనం టైం పెట్టుకోవాలండి, అన్నిటికీ పెట్టడానికి ఉండదు. మీకు ఎవరైనా సరే హీలర్స్లో కానీ ఎవరైనా సరే ప్లీజ్, నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు యూట్యూబ్లో కానీ లేకపోతే పర్సనల్గా టెలిగ్రామ్లో కానీ, అదర్ హీలర్స్ యొక్క టెక్నిక్స్ గురించి మీరు అడిగినా వేస్టేనమ్మా. ఎందుకనంటే వాళ్ళ గురువులు వాళ్ళకి ఎలా నేర్పించారో తెలియదు కదా మనకి. ఇప్పుడు 2 1s are 2 అన్నా, 1 2s are 2 అన్న 2 ఆన్సర్. ఇటు తిరిగేసి అటు తిరిగేసి ఇలా అలా చెప్పినా అలా ఇలా చెప్పినా రిజల్ట్ అనేది పాజిటివ్గా రావటం కోసమే వేరే హీలర్ అయినా మేమైనా ఎవరైనా సరే ప్రయత్నిస్తూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళ టెక్నిక్స్ని అండ్ ఇంకొకటి అమౌంట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అది ఇది అని చెప్పి నాకు మెసేజెస్ చేస్తున్నారు. చూడండి అమ్మా, మీకు పే చేయగలిగే శక్తి ఉంటే పే చేసి తెలుసుకోండి,
లేకంటే నాకులాగా ఫ్రీగా చెప్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను నా ఛానల్లోనే చూసి నా టెక్నిక్స్నే ఫాలో అవ్వమని నేను ఎప్పుడూ చెప్పను. కానీ ఏ టెక్నిక్ని ఫాలో అయినా నమ్మకంగా ఉండమని చెప్తాను, ఫ్రీక్వెన్సీని హైలో ఉంచుకోమని చెప్తాను. అలాగే వాళ్ళకి మీరు పే చేస్తున్నప్పుడు వాళ్ళు వర్తా కాదా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ మాత్రం చెకింగ్ మీకంటూ పర్సనల్ కేర్ తీసుకోవాలి కదా. ఏవో చిన్న చిన్నగా టిప్స్ చెప్తున్నారు, అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని అంటున్నారు మ్యామ్, చేసిన తర్వాత కూడా మాకు వర్కౌట్ కావడం లేదు అది ఇది అని అంటే ఒకసారి మీరు తెలుసుకోండి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు. ఇప్పుడు నన్ను కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, చెప్పినవే చెప్పి అందరూ ఒకే ఛానల్లో చెప్తున్నారని అంటే దెన్ డోంట్ ఫాలో దెమ్, అంతే కదా, సింపుల్. మీరు ఇప్పుడు హోపోనోపోనో అనే టెక్నిక్ని ఎప్పుడో ఎవరో కనిపెట్టారు, మనది కూడా కాదు అది. ఓకే, సో అది ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గరకు వచ్చి దాని హిస్టరీ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను స్టోరీ చెప్పాను కానీ మీకు తెలిసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 6 months నుంచి ఎక్కువైపోయింది. ప్రతి హీలరు 21 days అని టైం పెట్టుకొని దాన్ని ఇంకా అందరూ ఒకటే సాల్ట్ టెక్నిక్, ఒకటే లెమన్ టెక్నిక్, ఒకటే హీలింగ్ టెక్నిక్ అంతా చెప్పేసుకొని వాళ్ళకి తెలిసిన ఒక 4-5 వాటిని కోర్సెస్లా పెట్టుకొని చెప్పేస్తున్నారు మేడం అంటున్నారు. యాక్చువల్గా మీరు చెప్పిన తర్వాతే నేను ఇవన్నీ చెక్ చేశానండి. బేసిక్గా నేను ముందు అసలు చెక్ కూడా చేయలేదు ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేది. అఫ్కోర్స్ నా దాంట్లో అసలు హోపోనోపోనోకి సంబంధించినటువంటి హీలింగ్ కోర్సే లేదు. కాంటే మీరు నా ఛానల్ మొత్తం వెతకండి, ఎక్కడైనా సరే హోపోనోపోనో ఓన్లీ దాని మెడిటేషన్, మనీ కోసం, బిజినెస్ కోసం, హెల్త్ కోసం మాత్రమే చేశాను. కానీ నేను ఎక్కడ ఈ ఏ టెక్నిక్స్ని వాటి గురించి చెప్పలేదు. ఇక నుంచి మీరు నా ఛానల్లో చూసేవి కూడా డిఫరెంట్ టెక్నిక్స్ని చూస్తారు. ఎందుకు అనంటే నా గురువు వేరు, నేను నేర్చుకున్న పద్ధతి వేరు. అలాగే వేరే హీలర్స్ గురించి నేను దయచేసి చెప్పలేనమ్మా, వాళ్ళు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. డబ్బులు పే చేసుకుంటున్నప్పుడు మీరే కొంచెం కేర్ తీసుకోండి. అండ్ ఇంకొకటి, నా అదృష్టం అనుకోవాలో లేకపోతే అని ఇలా అడుగుతున్నారు ఏంటి అనుకోవాలో, నేను నిజంగానే ఇప్పటికొచ్చి మనీ పే చేసే క్లాసెస్ ఏవి స్టార్ట్ చేయలేదు. ఆ విషయం నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు. నేను ఫ్రీగా చెప్తున్నప్పుడు నాకే ప్రాబ్లం లేనప్పుడు మీరు నేర్చుకోండి అమ్మా. ఎప్పుడు ఎక్కడ ఎలా మనీ తీసుకొని ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయాలో నాకు తెలుసు. సో మీరు డబ్బులు పే చేసి అడిగినా నేను నా దగ్గర ఉన్నటువంటి టెక్నిక్స్నే మీకు నేను చెప్పగలను. పే చెయ్యకుండా అడిగినా కూడా నేను మీకు టెక్నిక్స్ చెప్పగలను. కావాలంటే మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. నా ఛానల్లో మ్యాక్సిమం నేను ఎక్కడన్నా బిజీగా ఉన్నప్పుడు తప్ప ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా. నేను ఎప్పుడు కూడా ఏది దాచుకొని లైక్ వీళ్ళకి ఆన్సర్ ఇవ్వద్దు, వీళ్ళకి ఇది చెయ్యొద్దు అని అసలు నా ఛానల్లో ఆన్సర్ లేని క్వశ్చన్ నాకు తెలిసినంత వరకు, లేదా లైక్ లేని క్వశ్చన్ ఇప్పటి వరకు అయితే లేదు. మీరు అక్కడే అర్థం చేసుకోండి, మీకు నేను అన్నీ ఫ్రీగానే చెప్తున్నాను అన్న విషయము. సో అందరూ అడుగుతున్నారు, మేడం మీరు డబ్బులు పే చేస్తాము, కావాలంటే మీరు నాకు క్లాసెస్ చెప్పండి అనేసి. గుర్తుపెట్టుకోండి, 21 days క్లాసెస్ తీసుకున్నా, 41 days క్లాసెస్ తీసుకున్నా కూడా నాకు అందరూ చెప్పినట్టుగా చెప్పడం ఇష్టం లేదు. నేను ఇది మీకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అందరూ చెప్పేలాగా చెప్పడం నిజంగానే నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకని 21 days చేసిన, 41 days చేసిన, 3 months or 6 months చేసిన, మీకోసం మీరు పాటుపడనంత వరకు ఏ హీలరు మిమ్మల్ని మార్చలేరు. ఇది వాస్తవం, నేను నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు మెడిటేషన్ చేస్తేనే మీకు అవుతుంది, మీరు విజువలైజేషన్ చేస్తేనే మీకు అవుతుంది, మీరు టెక్నిక్స్ నమ్మకంగా ఫ్రీక్వెన్సీని పెంచుకొని చేస్తేనే అవుతుంది. ఇందాక కూడా చెప్పాను, 100 మంది ఒక హీలర్ దగ్గర జాయిన్ అయితే 20-30% మాత్రమే సక్సెస్ అవుతారు. వై? బికాజ్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది కాబట్టి. సో ఇది నాకు నిజం తెలిసి కూడా, అంటే నేను అలా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఓకే, మీరు డబ్బులు పే చేస్తానన్నా కూడా, ఏం చేస్తానన్నా కూడా, ఇప్పుడు ఒకరి సమస్య భార్యాభర్తలు అయితే, ఒకరి సమస్య చదువు, ఒకరి సమస్య ఉద్యోగం, ఒకరి సమస్య హెల్త్. సో దేనికి దానికి సపరేట్ చేసుకొని నేను ఎవరిది వాళ్ళకి చెప్పగలను. కానీ అన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు ఇది చేస్తే మీకు అద్భుతాలు జరిగిపోతాయి, ప్లీజ్ నా వల్ల కాదండి. నేను మీకు ఫ్రీగా చెప్తున్నాను కదా టెక్నిక్స్, మీరు అవి యూజ్ చేసుకోండి, సరేనా? ఇది ఎన్నో వందల క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఇది నాకు ఎందుకో చెప్పాలనిపించింది. డైలీ మెడిటేషన్ నేను చేస్తున్నప్పుడు నాకు ఇది ఇంటెన్షన్ ఇస్తుంది అనమాట. ఓకే, నేను ఎంత ఫీజు పెడతాను, ఎప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తానో కూడా నాకు కూడా తెలియదు. ఓకే, నేను ఇంతవరకు అయితే ఏం అనుకోలేదు. ఇట్ విల్ టేక్ టైం, బట్ ఎవరికైనా సరే హీలింగ్ అవసరం,
ఫ్రీక్వెన్సీ హైలో ఉండడం అవసరం. ఓకేనండి. సరే, ఇంకా ఈ కాళికామాత దాంట్లో బ్రీతింగ్ తీసుకున్న తర్వాత, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు మీ సంకల్పాన్ని చేసుకొని 21 డేస్ టార్గెట్ పెట్టుకొని కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ అనే దాన్ని చాంటింగ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ అయితే 108 టైమ్స్ ఒక చోట కూర్చొని అయితే మీరు అనుకునేటటువంటి కోరిక ఏదైతే ఉందో దానికి కావలసిన హీలింగ్ ప్రాసెస్ అయిపోతూ ఆ కోరిక నెరవేరిపోయినట్టుగా మీరు అనుకుంటూ ఈ కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ అనేటటువంటి స్విచ్ వర్డ్ని చాంటింగ్ చేసుకోండి. నెంబర్ 2, మీరు ఒకేసారి నేను 10th ఫ్లోర్కి ఎగురుతాను అన్నట్టుగా మీరు బిహేవ్ చెయ్యొద్దు ప్లీజ్. ఎందుకనంటే అండి, మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ స్టెప్ ఎక్కి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాము అని అంటే మనకి మంచిది, అట్ ది సేమ్ టైం మన ఫ్రీక్వెన్సీకి కూడా మంచిదండి. అంతేగాని ఒకేసారి అంటే ఆల్రెడీ దేవుడికి మొక్కుకొని హీలింగ్ ప్రాసెస్ చేసి 10 మంది హీలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్లాసెస్కి వెళ్ళిపోయి అన్నీ చేసేసి అవ్వట్లేదు అనుకునే దాన్ని కూడా మీరు వెంటనే ప్రయోగం చేయకండి. అసలు మీరు కూర్చోండి. నేను ఎప్పుడు చెప్తాను, మీరు కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి. ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, నా మాట ప్రాబ్లం వల్ల వచ్చిందా, నా ప్రవర్తన ప్రాబ్లం వల్ల వచ్చిందా, లేకపోతే నేను గత జన్మల నుంచి తీసుకొచ్చుకున్న కార్మిక్ డెబిట్స్ ఇవి, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళు తప్పుగా నన్ను ప్రొజెక్ట్ చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే నేను అపార్థం చేసుకోవడం వల్ల వచ్చిందా. ఇలా మీరు కాజ్ వెతకకుండానే హీలింగ్ చేసేసుకోవాలనుకుంటారు. అది అసలు తప్పే, చాలా పెద్ద తప్పండి. కాజ్ వెతికి దానికోసం అనుకుని అప్పుడు చెప్పుకోవాలి. మీరు ఇలా, అమ్మ నేను ఈ తప్పు చేసేసాను, నాకు తెలియకుండా ఇలా అయిపోయింది, సో నన్ను క్షమించి ఇక నుంచి నేను మంచి మార్గంలో వెళ్ళడానికి నాకు ఇంటెన్షన్ ఇవి. ఒకవేళ నేను తెలియకుండా తప్పు స్టెప్ వేస్తున్నాను అని అనిపిస్తే కనుక ఇంటెన్షన్ ఇచ్చి నన్ను కరెక్ట్ మార్గంలో పెట్టండి అని చెప్పండి. చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఈ చాంటింగ్ని 108 టైమ్స్ చేసి మీకు ఖాళీ దొరికినప్పుడల్లా కూడా కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ, కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ, కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ అని చెప్పి కంటిన్యూస్ ప్రాసెస్లో అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది సంకల్పం చేసుకున్న తర్వాత 21 డేస్ చేసుకుంటారు, 41 డేస్ చేసుకుంటారు. మీ కోరిక నెరవేరిపోయిన తర్వాత జనరల్గా కాళికామాతకి హల్వాని ఎవరైనా సరే గుడికి తీసుకెళ్ళి ఇస్తారు. ఒకవేళ మీకు అవైలబుల్ లేదు అని అనుకుంటే కనుక ఎవరికైనా ఒక 11 మందికి భోజనం పెడతామనో, లేకపోతే చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఫుడ్ ఇస్తామనో, అసలు ఇవన్నీ ఇప్పుడు నాకు అవ్వవమ్మా అనుకుంటే కనుక పబ్లిక్ గ్రాటిట్యూడ్ అంటారు దీన్ని. పబ్లిక్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఈ టెక్నిక్ చెప్పాను కదా, మీరు ప్రయోగం చేస్తారు కదా, మీ కోరిక నెరవేరిన తక్షణమే మీరు ఛానల్లోకి వచ్చి ఈ కోరికని నేను ఇలా కోరుకున్నాను, నాకు ఇన్ని డేస్లో అయింది అని చెప్పి గ్రాటిట్యూడ్ తెలియచేయాలి. పబ్లిక్ గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. అప్పుడు ఏంటంటే మీ స్టోరీని చూసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా నమ్మకంతో మరింతగా ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. కాబట్టి అలా పబ్లిక్ గ్రాటిట్యూడ్ తెలియజేయాలన్నమాట. అయితే అది చెయ్యండి, లేదా హల్వా ఇవ్వండి, లేకపోతే పిల్లలకి ఏమైనా పంచిపెట్టండి, లేదంటే 10 మందికి భోజనాలు పెట్టండి. అన్నీ చేస్తానంటారా? ఆహా అద్భుతం, అసలుకి నేనైతే అన్నీ చేసేస్తాను. నిజంగానే నాకు ఆ సంతోషం అలా ఉంటుందన్నమాట. ప్రతిదానికి టైం ఇస్తాను. నేనైతే ఎన్ని కోరికలు కోరుకున్నానో, ఎన్ని టెక్నిక్స్ని యూజ్ చేశానో నాకే తెలియదు అనమాట. అందులో కాళికామాత ఒకటి, వుల్ఫ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఆర్కేంజల్ మైకెల్ ఒకటి, ఇట్లా చాలామంది ఉంటారండి. వాళ్ళందరూ తారామాస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మనం అనుకున్నవి మనకు అవుతాయో లేదో, గాడెస్ హెకెటే, మదర్ గయా, ఇలా అన్నీ చాలా ఉంటాయి, అపోలో, వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ వీళ్ళు మనకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా కూడా ప్రతి దానికి కూడా ఉల్ఫ్, నెక్స్ట్ ఓకే ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అని కూడా నేను ఆల్రెడీ లాస్ట్ టైము పౌర్ణమి రోజుని చెప్పాను. ఈ ప్రతిదానికి ఎనర్జీ ఉంటుంది, స్పిరిట్ ఎనర్జీ ఉంటుంది, మనం దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది వైట్ మ్యాజిక్ లాంటిది అనమాట. దట్ ఈజ్ చాలామంది నన్ను బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా అడుగుతున్నారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, మన లైఫ్లో కాలేనివి ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా మనం ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ వల్లే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని
మీరు ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ని ఫాలో అవ్వండి. సో కాళీ మ్యాజిక్ బిగిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఒక చిన్న కోరిక అనుకోండి, అంటే చిన్న చిన్నవి ఏమన్నా నెరవేరట్లేని, అంటే శాలరీ లేట్ అవ్వడము, లేకపోతే ఎవరైనా సరే సడన్గా మాట్లాడడము, ఫ్రెండ్స్ మాట్లాడడం ఆపేయడము, లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కోసం కానీ, లేకపోతే ఇంకేదైనా బంగారం చిన్నది ఏదో ఇడిపించుకోవాలి ఒక 5,000 10,000లో అనుకున్నవి, ఇలాంటి వాటికి ఒక్కసారి అప్లై చేసి చూడండి. దాని తర్వాత మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ తెలుస్తుంది. అది ఎన్నాళ్ళలో నెరవేరిందో కూడా చెక్ చేసుకోండి. టక్కుమని ఒక 9 days లోపల నెరవేరిందంటే ఫ్రీక్వెన్సీ బాగున్నట్టు. 21 days టైం తీసుకుంటే ఇంకొంచెం ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. 41 days అంటే దానికి మీరు చాలా హీలింగ్ ఇవ్వాలి, కొంచెం ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి అని అర్థం అనమాట. అలా మీరు అర్థం చేసుకోండి. సో ఇంకొకటి కూడా చెప్తున్నాను కదండి, ప్లీజ్ నేను ఫ్రీగా చెప్తున్నప్పుడు మీరు చక్కగా టెక్నిక్స్ని యూజ్ చేసుకోండి అమ్మా. నేను అన్నిటినీ సపరేట్ చేసి మీకు మళ్ళీ జీవితకాలంలో చాలా బాగా యూజ్ అయ్యేలాగానే చేస్తాను. మీరు అమౌంట్స్ వాటి గురించి కూడా బాధపడొద్దు. ఎప్పుడైనా సరే లైఫ్లో ఏదైనా జరగట్లేదంటే దానికి ఎక్కడో ఒక కారణం ఉంటుంది. దాన్ని కనిపెట్టండి, దాన్ని మీరు ఎలా అప్లై చేయాలనేది తెలుసుకోండి. మీకు ఇంకేమైనా తెలియకపోతే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా ఆల్రెడీ నేను నా ఛానల్లో ప్రతిదీ చెప్పేశాను. మీకు ఆ హెడ్డింగ్స్ చూస్తున్నప్పుడే అర్థమైపోతుంది. 1కి 10 సార్లు వినండి. విన్న తర్వాత అర్థం కాకపోతే దెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను ఒక 1 week నుంచి ఎవరికి అవైలబుల్ ఉండలేనటువంటి కొన్ని నా పర్సనల్ వర్క్స్, నా బిజినెస్ అండ్ నా మెడిటేషన్స్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా అందరికీ ఆన్సర్స్ ఇస్తాను. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఆన్సర్స్ రాకపోతే మళ్ళీ టెలిగ్రామ్లో వెంటనే నాకు మెసేజ్ పెట్టి మ్యామ్ నాకు అక్కడ ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఇది కూడా చెప్పాలంటే టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. నేను ఆల్రెడీ ఫస్టే మెసేజ్ పెట్టాను 1 week నేను అవైలబుల్ ఉండడం లేదు అనేసి. ఇప్పుడు కూడా ఈ ఒక్క వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ దీన్ని యూజ్ చేశాను. నాకు అనిపించింది అసలు ఇన్ని 100 సార్లు నేను ఈ టెక్నిక్ని యూజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ప్రూవ్డ్ కదా, మన వాళ్ళకి చెప్పాలి అనేసి. చాలా సింపుల్, చక్కగా చేసుకోండి, ప్రయోగం చేసి చూడండి. అది కూడా నమ్మకంతో చేయండి, ప్రయోగం అనేది అవుతుందా లేదా అనేసి. దేవుడి మీద బెట్ కాసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ని ఛాలెంజ్ చేస్తూ చేయకండి అమ్మా. ఏదైనా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే చేయండి. ఓకేనా అండి? ఈ వీడియోలో కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను బయట నుంచి చేస్తున్నాను. సో నేను అన్నీ యూజ్ చేయలేకపోయాను కాబట్టి ఏమనుకోవద్దు. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ డౌట్స్ అన్నిటినీ కూడా నేను త్వరలోనే క్లారిటీగా అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.